నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల బ్యాలెట్ బాక్సులను తరలిస్తున్న బస్సుకు యాక్సిడెంట్. 19 మంది ఎన్నికల సిబ్బందికి గాయాలు. నల్ల చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. చెరువుకు సంబంధించి ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు. వివాదంగా మారిన కొమరవెల్లి మల్లన్న ఆలయ ధర్మకర్త జయప్రకాష్ రెడ్డి వ్యవహారం. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ధర్మకర్త జయప్రకాష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. భర్తతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సినీ నటి హన్సిక. రైట్, ఇక డీటెయిల్స్ వెళ్తే కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులను బస్సులో కరీంనగర్కు తరలించి తిరుగు ప్రయాణంలో ఉండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది ఎన్నికల సిబ్బంది గాయపడ్డారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులను బస్సులో కరీంనగర్కు తరలించి తిరుగు ప్రయాణంలో ఉండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది ఎన్నికల సిబ్బంది గాయపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్లోని నిర్మల్ జిల్లాకు చెందిన 2 ఆర్టీసీ బస్సుల్లో అక్కడి బ్యాలెట్ బాక్సులను ఎన్నికల సిబ్బంది గురువారం రాత్రి కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్కు చేర్చారు. అనంతరం తిరిగి నిర్మల్కు వెళ్తున్న క్రమంలో వేకువజామున 3 గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తుర్క కాశీనగర్ ప్రాంతంలోని రైల్వే గేట్ వద్ద బస్సులు ఒకదాని వెనుక మరొకటి ఢీకొన్నాయి. దీంతో వెనుక బస్సులో ఉన్న 19 మందికి గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ ఎండి నయీముద్దీన్ కాలు విరిగింది. రెవెన్యూ ఉద్యోగి పురుషోత్తం కడుపు, ఛాతి భాగంలో దెబ్బలు తగలడంతో ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా 17 మంది ఉద్యోగులకు స్వల్ప గాయాలు కాగా వారికి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ కరీంనగర్ ఆసుపత్రిలో పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక మహాశివరాత్రి రోజు మల్లన్న కళ్యాణం జరిపిన ప్రాంగణంలో బండరితో పెద్దపట్నం భక్తులు వేశారు. ఆ ప్రాంతంలో ఆలయ ధర్మకర్త చెప్పులు వేసుకుని ఆలయం మొత్తం తిరగటంతో పాటు పెద్దపట్నం బండారి తొక్కిన సంఘటన జరిగింది. ఈ సంఘటనపై ధర్మకర్త తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ధర్మకర్త జయప్రకాష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు టౌన్ ప్రకాశం కాలనీలో ఓ జింక ప్రత్యక్షమైంది. జింకను కుక్కలు తరమడంతో కాలనీకి చెందిన రెడ్డమ్మ ఇంటిలోకి పరుగులు తీసింది. గమనించిన సుబ్రహ్మణ్యం కుమార్లు గాయపడిన జింకను కాపాడి పసుపు రాసి చికిత్సలు చేశారు. అటవీ ప్రాంతం నుంచి జింక తప్పిపోయి వచ్చినట్లు భావించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. జింకను చూసేందుకు ఆ ప్రాంత ప్రజలు తరలి వస్తున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. నటి హన్సిక తన భర్తతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. టీటీదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
హిందూ ధర్మ రక్షణ మనందరి కర్తవ్యం. పురాతన సనాతన ధర్మమే లోకానికి రక్ష అని ద్వారక శారద పీఠాధిపతి శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య స్వామి సదానంద సరస్వత్జీ అన్నారు. స్వామీజీ హైదరాబాద్ జూబ్లీస్ రోడ్ నెంబర్ 49లోని విజయక్రాంతి మెట్రో ఇండియా దినపత్రికల చైర్మన్ ఎండి చిలప్పగారి లక్ష్మీరాజం విజయ దంపతుల నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా చిలప్పగారి లక్ష్మీరాజం విజయ దంపతులు డైరెక్టర్ సౌమ్య కుటుంబ సభ్యులు స్వామీజీకి పాదుకా పూజ నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. ప్రయాగ్రాజ్ కుంభమేళా గంగానది కోట్లాది మందిని ఒకచోట చేర్చిందన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సనాతన ధర్మం శాశ్వతమైందని, వేదాలే అందుకు నిదర్శనమని కొనియాడారు. వేదాలు చదివి హిందూ ధర్మాన్ని తెలుసుకోవచ్చన్నారు. సనాతన ధర్మ వైదిక ధర్మమని అనుసరణీయమన్నారు. మన సంస్కృతిలో అనాదిగా గురు సంప్రదాయం ఉందన్నారు. నేటి కాలంలో కొందరు దృష్టిలో హిందూ మతాన్ని నాశనం చేసేందుకు చూస్తున్నారన్నారు. వారి నుంచి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలన్నారు. హిందూ ధర్మాన్ని రక్షించేందుకే ఆదిశంకరాచార్యులు అవతరించారని గుర్తు చేశారు. सत्यान्न प्रमदितव्यं धर्मान्न प्रमदितव्यं शिवान्न प्रमदितव्यं भूतैर प्रमदितव्यं स्वाध्याय प्रवचनाभ्यान्न प्रमदितव्यं मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव। నవీపేట్ మండల కేంద్రంలోని సరస్వతి నగర్ కాలనీలో నరసింహస్వామికి చెందిన బైక్ అర్ధరాత్రి చోరీకి గురైనట్లు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు గురువారం ఉదయం చూడగా బైక్ కనిపించకపోవడంతో ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ గమనించగా ఇద్దరు దుండగులు బైక్ను అపహరించినట్లు తెలుసుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు. ఈ బండ్లు ట్రై చేసారు బాబు, ఈ బండ్లు ట్రై చేసారు ఫస్ట్. ఒకడు దీని మీద ఎక్కిండు, ఒకడు పోతున్నాడు. దీని మీద ఒకడు ఎక్కిండు, ఒకడు ఆడికి పోతున్నాడు. ఫస్ట్ దీన్ని ట్రై చేసింది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఖజానా ఖాళీ అయిందని చెప్తున్న చంద్రబాబుకు ఇచ్చిన హామీల గురించి తెలియదా అని ఏపీ సీఎంకు సూటి ప్రశ్న వేశారు. ఇక పవన్ కళ్యాణ్ యూజ్లెస్ ఫెలో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని కేఏ పాల్ మండిపడ్డారు. వైసీపీ నుంచి గెలుపొందిన 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఆయన ప్రజల కోసమైనా వైసీపీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి వెళ్లి సూచించారు. ప్రజాశాంతి పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీట్లు లేకపోయినా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతుందన్నారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని ఆరోపించారు. ఇప్పుడు వారి గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. పవన్ కళ్యాణ్కి సమస్యలు తప్ప పరిష్కారం చేయడం చేత కాదన్నారు. పవన్ రాజకీయాలకు పనికిరాడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చెప్తుంది ఈ 3 సంవత్సరాల్లో ఈ డీలిమిటేషన్ ద్వారా తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడం భాషలు లేకుండా చేయడం ఒకటి. 2 మన ఎంపీ సభ్యుల్ని తగ్గించడం. ఉదాహరణ స్టాలిన్ చెప్పారు కదా నిన్న, డాక్టర్ స్టాలిన్ గారు 39 ఉన్నారు లోక్సభ ఎంపీ తమిళనాడులో, కేవలం 31 చేయడానికి. రెండోది, నాకు హిందీ అంటే ఇష్టం, కానీ తెలుగు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. ఎందుకు? అది నా మాతృభాష. ఇప్పటికే 9 రీజనల్
మదర్ టంగుల్ని హిందీ పేరట సర్వనాశనం చేసేశారు. ఆ విషయం మీకు తెలుసు. ఏ లాంగ్వేజ్లని స్టాలిన్ గారు కూడా నిన్న ట్వీట్ చేశారు. మరి మన తెలుగు మాతృభాషను మనం వదులుకోగలమా? ఇప్పుడున్న తెలుగు రాజకీయ నాయకులందరూ దద్దమ్మలో, మోదీ తొత్తులు, మోదీ చెంచాలు, మోదీ కూర్చో అంటే కూర్చుంటాడు. అందుకే మన రాష్ట్రానికి ఏ అభివృద్ధి లేదు. స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లు దమ్మిస్తుంటే 5 ఆర్డర్లు తీసుకొచ్చి ఆపిన వ్యక్తిని నేను ఒక్కడనే. ఇప్పటికి కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఏపీ హైకోర్టులో స్టేటస్ కో ఉంది. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆదాయం ఏంటి? పోలవరానికి కానీ స్టీల్ ప్లాంట్కి కానీ అప్పులు సర్వనాశనం అయిపోయింది. అందుకే ఈరోజు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో ఇంత అధ్వానంగా ఉంది. ఏంటి? నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు. 20 లక్షల ఉద్యోగాలని. సంవత్సరం అయిపోతుంది. 20,000 ఉద్యోగాలు కాదు, 20 ఉద్యోగాలు ఇవ్వలేదు. 3,000 ఇస్తానన్న 1 కోటి మందికి 3,000 మందికి కాదు, 300 మందికి కూడా 3,000 రూపాయలు ఇవ్వలేదు. ఈరోజు బడ్జెట్లో చూస్తే మీరు ఏ విధమైన మహిళలకు పెన్షన్లు అన్నారు, ఇవ్వట్లేదు. అంతకంటే ముఖ్యం, కుటుంబంలో 4 ఉంటే 4 15,000 60,000. తల్లికి వందనం అన్నాడు, తండ్రికి అప్పడాలు అన్నాడు. తల్లికి వందనం లేదు, తండ్రికి అప్పడాలు లేవు, తాతకి ఫ్లయింగ్ కిస్సులు ముద్దులు తప్ప ఏమీ లేవు. ఏడుస్తున్నాడు అన్నట్టు. ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పుడు నీకు తెలీదా? 10 లక్షల కోట్ల అప్పున్నది 13 లక్షల కోట్లు అని అబద్ధం ఆడేవే చంద్రబాబు నాయుడు. అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు, మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా? మోదీతో కలిపావు. ఆ సిగ్గులేని పవన్ కళ్యాణ్, ఆడు యూజ్లెస్ ఫెలో, వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మహిళలకి ఏముంది? నిరుద్యోగులకి ఏముంది? రైతులకి ఏముంది? ఇప్పుడంతా సర్వే చేస్తారట, వచ్చి సంవత్సరం తర్వాత ఏదో చేయడానికి ప్రయత్నిస్తారట. 2027లో జమిలీ ఎలక్షన్స్ వచ్చే ముందు మరొక డ్రామా ఆడతారు. సృష్టికర్తను, నేను సంపాదిస్తున్నాను, నాకు అనుభవం ఉంది, దేశంలో మోదీకి లేని అనుభవం అన్న చంద్రబాబు నాయుడు సృష్టిస్తా మీ అందరికీ పంచుతా అన్నాడు. ఇప్పుడు మీకు ఎవరైనా సృష్టించడం తెలిసే ఎలాగ డబ్బు క్రియేట్ చేయాలి? నా చెవులో చెప్పండి. మా అందరికి చెవులో పువ్వులు పెట్టి ఇప్పుడు నీ చెవులో మేము చెప్పాలా ఎలా డబ్బు సంపాదించాలో? నేను చెప్తా. చెవులో చెప్పమంటే చెవులో చెప్తా, మీడియా ద్వారా చెప్పండి మీడియా ద్వారా చెప్తా. మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటికి వస్తా. చంద్రబాబు నాయుడు, ఇప్పుడైనా నీకు చిత్తశుద్ధి ఉంటే నేను చెప్పినట్టు చేస్తే 1 సంవత్సరంలో మోదీ నీ అవసరం మాకు లేదు, 100,000 కంపెనీలు నేను తీసుకొచ్చారని నీకే కదా తెలుసు, అందరికంటే ఎక్కువ. పిఠాపురం పట్టణం ఇందిరానగర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఒక ఆగంతకుడు దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం తెల్లవారుజామున రాయిని ఉపయోగించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అద్దాలన్నీ పగలగొట్టాడు. ఈ దాడిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కిటికీల అద్దాలన్నీ ధ్వంసమయ్యాయి. అయితే ఎవరికి ఎటువంటి అపాయం జరగలేదు. ఈ దాడికి పాల్పడింది స్థానికంగా ఉన్న వ్యక్తి అని చెప్తున్నారు. ఈ ఘటనపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ జయరాం పిఠాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పొద్దున్న డ్యూటీకి 9 గంటలకు వచ్చేసరికి అద్దాలన్నీ ఎవరో భద్రపడేస్తున్నారండి. పిల్లలు పిచ్చి పిచ్చి రాత్రి అది రాస్తున్నాయి. ఇద్దరు కూడా ఇట్లా జరిగిందని చెప్పి ఎదుర్కొంటా వస్తున్న ఆయన ఇట్లా చేశారని చెప్పి అన్నారు. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి ఆయన తీసుకుని వచ్చామండి. ఆయన ఎంక్వైరీ చేస్తారండి. ఎదుర్కొంటా వస్తుంది లోపల అంటే బాగా ప్రతి విండో భద్రపడేస్తున్నారు. లోపల అడుగుపెట్టడానికి వీలు లేకుండా పేషెంట్ ఎవరైనా వస్తే వాళ్ళు కూడా అడుగుపెట్టడానికి వీలు లేకుండా చాలా ప్రమాదకరంగా ఉందండి హాస్పిటల్ చుట్టుపక్కల. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేడు కూకట్పల్లిలోని నల్ల చెరువును సందర్శించారు. హైడ్రా ఆధ్వర్యంలో మొదటి విడతగా చేపట్టిన 6 చెరువుల అభివృద్ధిలో భాగంగా నేడు ఆయన ఇక్కడ పర్యటించారు. ముఖ్యంగా రేపటి తరాలకు చెరువులను కుంటలను కాపాడి వారికి అందించడమే లక్ష్యంగా హైడ్రా ముందుకెళ్తుందని ఆయన వెల్లడించారు. నగరంలో చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు.
ప్రస్తుతం నల్ల చెరువులో జరుగుతున్న నీటి తొలగింపు అదేవిధంగా పూడికతీత పనులపై అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చెరువుకు సంబంధించి ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో చెరువుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రాగబోయినగూడెంలో ఓ కోడి పిల్ల 4 కాళ్లతో జన్మించింది. ఈసాల పగడయ్య అనే గిరిజన వ్యక్తి ఇంట్లో 10 రోజుల క్రితం ఓ కోడి 20 గుడ్లపై పొదిగి 15 పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఒక కోడి పిల్ల 4 కాళ్లతో జన్మనిచ్చింది. ఈ సందర్భంగా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఇలాంటి అనేక వింతలు విశేషాలు జరుగుతాయని చెప్పిన విషయాన్ని కొందరు గుర్తు చేసుకుంటున్నారు. అట్లా పట్టుకో. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల బ్యాలెట్ బాక్సులను తరలిస్తున్న బస్సుకు యాక్సిడెంట్, 19 మంది ఎన్నికల సిబ్బందికి గాయాలు. నల్ల చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, చెరువుకు సంబంధించి ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు. వివాదంగా మారిన కొమరవెల్లి మల్లన్న ఆలయ ధర్మకర్త జయప్రకాష్ రెడ్డి వ్యవహారం, భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ధర్మకర్త జయప్రకాష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు, భర్తతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సినీ నటి హన్సిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.